ఈరోజు మనం మీల్ మేకర్ కర్రీ చేసుకుందాము. చూసారు కదా, మీల్ మేకర్ అండి, 100 గ్రామ్స్ మీల్ మేకరు. ఆనియన్స్ కట్ చేసుకుందాము, 2 ఆనియన్స్. 2 ఆనియన్స్ అండి కట్ చేసుకుంటున్నాము. ఇది బాయిల్ చేసుకుందాము. వాటర్ పెట్టాను, హాట్ వాటరు. అందులో ఇది బాయిల్ చేసుకుందాం ఫస్ట్, తర్వాత చూద్దాము. బాయిల్ చేసుకుంటున్నామండి. హాట్ వాటర్లో వేసాను. అది ఒక పొంగు వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసి బాయిల్ అయ్యాక తీసేద్దామండి వాటరు. చూసారు కదా, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ తీసేసి తీసుకుందామండి. కడాయి పెట్టుకుందాము, ఆయిల్ వేసుకుందాము. ఒక పావు ఆయిల్ వేస్తున్నానండి. ఒక పావు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ అండి కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ వేసుకుందాము. రెండు పచ్చిమిర్చీస్ కూడా వేసుకుందాము. ఆనియన్ 2 మిర్చీస్ వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం సోంపు కూడా వేసుకుందాము. కొద్దిగా సోంపు. ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకుందాము. కొంచెం అల్లం వెల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకుందాం. తర్వాత గోల్డ్ కలర్ వచ్చాక కొద్దిగా పసుపు వేసుకుంటున్నామండి. కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాము. హాఫ్ స్పూన్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఒక హాఫ్ ముక్క టమాటోలు కూడా వేసుకుంటున్నామండి, కమ్మగా ఉంటుంది. ఒక హాఫ్ టమాటో చూసారు కదా, హాఫ్ టమాటో. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే ఈ టమాటోస్ కొంచెం మగ్గాలి కదా. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము, కలిపేసుకుందాము. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందామండి. కారం వేసుకుంటున్నామండి, ఒక స్పూను. ఇంకో ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటాము. గరం మసాలా వేసుకుందాము, ఒక హాఫ్ స్పూను. ఇప్పుడు మీల్ మేకర్ బాయిల్ చేసాం కదండి, అది కూడా వేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. తర్వాత కొంచెం కలిపేసి కొంచెం వాటర్ కావాలంటే వాటర్ వేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత మూత పెట్టుకుందాము. 2 మినిట్స్ అయింది కదండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం ఇందులో. ఎందుకంటే వాటర్ వేసుకుంటేనే ఇప్పుడు మనం సాల్ట్, ఉప్పు, కారం అన్నీ వేసాం కదా, అదంతా దిగుతుంది ఇందులో. కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాము. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్నాము. 2 మినిట్స్ తర్వాత చూద్దాము. చూద్దామండి, మన మీల్ మేకర్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం కొత్తిమీర కరివేపాకు తీసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకున్నాము. ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇంకా ఇది కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. మన మీల్ మేకర్ కర్రీ రెడీ అండి. చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే చేసి వెరైటీ డిషెస్ చేసి తిని కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. కలిపేసుకున్నామండి.
చూసారు కదండి, విత్ గ్రేవీ అండి మన మీల్ మేకర్ కర్రీ రెడీ. చూసారు కదండి మన మీల్ మేకర్ కర్రీ రెడీ. మీరు కూడా ఇలానే డిషెస్ వెరైటీ డిషెస్ చేసి తిని కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది, ఎలా టేస్టీగా ఉందో చెప్పండి. స్టవ్ ఆఫ్ చేసేస్తామండి, మన మీల్ మేకర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.